దేవుని ప్రణాళికలో ఉండి ఆయన వాక్యము చేత దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేశాడు. దేవుడు మనలను తన వాక్యము చేత కన్నాడు అని అంటాడు, ఏర్పాటు చేశాడు. ఇది మన మాట కాదు, దేవుడే తన యొక్క సంకల్పాన్ని తెలియజేస్తాడు. మీరందరూ కూడా యేసుక్రీస్తు వాక్యము చేత ఈ లోకములో ఏర్పాటు చేయబడ్డారు అంటాడు. దేవుడు మనలను తన వాక్యము చేత ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుని ప్రణాళికలో ఉన్న మనలందరినీ కూడా దేవుడి లోకానికి పంపించాడు. ఎందుకంటే కొంతకాలం ఈ లోకంలో బ్రతికి మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళడానికి, అంతేకాని ఈ భూ సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించి ఈ లోకంలో చనిపోయి పాతాళానికి వెళ్ళిపోవాలన్న దేవుడి ఉద్దేశం కాదు. అందుకే ఈ లోకంలో మనము ఒక గురిని కలిగి జీవించాలి, ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. మనం ఆ లక్ష్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ఖచ్చితంగా మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతుకుతాం. అదే మాట జ్ఞాపకం చేసుకున్న అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. చూడండి, దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే అక్కడ, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలుచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇదిగో నేను నా ముందు యేసుక్రీస్తుని పెట్టుకున్నాను. 14వ వచనాన్ని కూడా చదువుకున్నాం. యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుతూ ఉన్నాను. ఇక్కడ గురి యొద్దకు పరిగెత్తుతున్నాను అని చెప్తున్నాను. అంటే పౌలుకి ఒక ప్రత్యేకమైన గురి ఉంది. అర్థమైందా? ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తేవాడు, వాడికి ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గురి ఉంటుంది. ఏమైనా ఎంత సమయంలో, నాకు కేటాయించిన సమయానికి ముందే నేను చేరుకోవాలి, గమ్యం చేరుకోవాలనే ఒక ఎయిమ్తో, అలాంటి ఆలోచనతో పరిగెత్తుతూ ఉంటాడు. ఇంకా పక్కన ఎవరిని చూడడు. ఆ పరుగు పందెంలో, ఆ రేస్ లో తనకి ఇవ్వబడిన ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ లో పరిగెత్తుతూ గమ్యాన్ని చేరాలి. అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నాను, గురిని పెట్టుకున్నాను. ఏంటి ఆ గురి? చెప్పండి, ఏంటిది ఆ గురి? ఈ లోక సంబంధమైన గురుగా, ఈ లోకంలో ఉన్నవా? తనకి ఆ సమయంలోనే, తను బ్రతికిన కాలంలో బాగా ఉన్నతంగా బ్రతికిన స్థితి తనకు తెలుసు. అందుకే ఉన్నత జీవితం నాకు తెలుసు, అలానే లేమి జీవితం కూడా నాకు తెలుసు. నా జీవితంలో సమస్తాన్ని నేను అనుభవించాను. కానీ ఈ లోకము నాకు ఒక ఏం కాదు. ఈ లోకం కోసం నేను బ్రతకాలనుకోవట్లేదు. అందుకే ఇక్కడ 7వ వచనాన్ని మనం చదివితే ఆయన అంటాడు, 3వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటే. చూసారా, ఇది చాలా గొప్ప విషయం. తనకి ఏవైతే లాభసాటిగా ఉన్నాయో, ఏవైతే లాభము కలిగించే పనులు ఉన్నాయో, అలాంటివన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేసుకున్నాడట? నష్టముగా ఎంచుకున్నాను, నష్టపరుచుకున్నాను. తనకి లాభముగా ఉన్న వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాను, నష్టపరుచుకున్నాను. నేను నష్టముగా ఎంచుకుంటుని అంటే ఈ లోక సంబంధమైన డబ్బు గాని, ఈ లోక సంబంధమైన ధన వ్యామోహము గాని, అధికారము గాని,
ఈ లోక సంబంధమైన ఏది కూడా అపోస్తలుడైన పౌలు ఎయిమ్గా పెట్టుకోవాల, గురిగా పెట్టుకోవాల. ఈ లోక సంబంధమైన సమస్తము కూడా వ్యర్థమే అన్నాడు. ఒకే మాట అన్నాడు, సమస్తము వ్యర్థం. 11వ వచనాన్ని చదివితే అక్కడ అంటాడు, ఇక్కడ సమస్తాన్ని నష్టపరుచుకున్నా నేను, ఆయన పునరుత్థానము వలన ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఈ లోకంలో ఉన్న సమస్తము, భూములు, ధనము, ఈ లోక సంబంధమైన ఆధిపత్యం, అధికారము, సమస్తము కూడా ఏమన్నాడు తెలుసా? పెంటతో సమానం చేసా, డంగ్, వేస్ట్ మెటీరియల్ అని చెప్పారు. ఈ లోకంలో మనము వీటన్నిటి కోసము ఆలోచన కలిగి ఉన్నాం. నువ్వేం కావాలి నీకు ఈ లోకంలో అంటే బాగా కష్టపడి సంపాదించి ఒక ఇల్లు కట్టుకోవాలంటాడు ఒకడు. లేదా ఇంకొకటి అడిగితే నేను ఈ లోకంలో బాగా కష్టపడి సంపాదించి ధనం సంపాదించి సౌఖ్యంగా బ్రతకాలనుకుంటాను, లేదు నేను ఒక గొప్పవాడిగా ప్రపంచానికి నన్ను నేను కనబరుచుకోవాలి అనుకుంటాను. ఇవన్నీ కూడా గోల్సే, ఇవన్నీ కూడా లక్ష్యాలే, వాడు పెట్టుకునే లక్ష్యాలే. వీటన్నిటికీ మించిన లక్ష్యం ఏంటంటే దేవుని రాజ్యం చేరడం. ఈ లోకంలో ఎంత ధనం సంపాదించుకున్న వాడైనా, ఈ లోకంలో ఎంత స్థిరముగా బ్రతికిన వాడైనా, వాడు ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడం ద్వారా పరలోకానికి మాత్రం వెళ్ళదు. అందుకే ఒకటి అంటున్నాడు, నేను ఒకటి చేయాలనుకుంటున్నా, ఒకటి చేస్తున్నా, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం నేను వేగిరపడుతున్నా. వెనుక ఉన్నవన్నిటిని మర్చిపోయా. వెనుక ఉన్న లోకము, వెనుక ఉన్న పాప జీవితం, ఏవైతే నా జీవితంలో బలహీనతలు ఉన్నాయో, ఏవైతే నేను క్రీస్తు కోసము ముందు చేయలేకపోయానో వాటన్నిటిని కూడా మరిచిపోయాను. ముందున్న వాటి కోసం నేను వేగిరపడుతున్నాను. యేసు క్రీస్తును ముందు పెట్టుకుని పరిగెత్తుతూ ఉన్నాను. తన స్వలాభం కోసం కాదు, తన సొంత ఆలోచనల కొరకు కాదు, తనకేదో ఈ లోకంలో తన కోసం తను ఏర్పాటు చేసుకోవాలని తను బ్రతికిన వాడు కాదు. అందుకే తను బ్రతికిన కాలం అంతా కూడా అద్దె ఇంట్లో బ్రతికాడు పౌలు. ఎందుకు అలా ఉన్నాడు? డబ్బు లేక. ఈ లోకంలో ఎందుకు అలా బ్రతికాడంటే ఏవైతే తను కలిగి ఉన్నాడో వాటన్నిటినీ కూడా తను నష్టపరుచుకున్నాడు. వద్దు, క్రీస్తుంటే చాలు, నాకు ఈ లోకంలో ఏది వద్దు. అందుకే అంటాడు, ఇదే 1వ అధ్యాయంలో 21వ వచనంలో అన్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే ఎవరి కోసం? క్రీస్తు కోసమే చనిపోతా. అంటే ఎలాంటి కమిట్మెంట్ కలిగి ఉన్నాడు? ఇదే వ్యక్తి ఒక రోజున యేసుక్రీస్తు సువార్తను పాడు చేశాడు. యేసుక్రీస్తు దాసులను అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టించాడు. ఇదే వ్యక్తి మానక ముందు యేసుక్రీస్తుని అంగీకరించక ముందు అనేక రకాల సంఘాన్ని పాడు చేశాడు. స్టెఫెన్ అనే ఒక ఆయన పరిశుద్ధుడు, ఆయన చనిపోతే రాళ్లతో కూడా చంపివేసేటప్పుడు ఇంకా సాక్షిగా ఉన్నాడు ఇదే పౌలు. అలాంటి వాడు అంటే సంఘాన్ని శ్రమ పెట్టి, దేవుణ్ణి సంఘాన్ని అనేక శ్రమల పాలు చేసి జైల్లో పెట్టి హింస పెట్టిన ఈ వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేను బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతా? యేసుక్రీస్తు కోసం బ్రతుకుతా. చనిపోతే యేసుక్రీస్తు కోసం చనిపోతా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను ఈ లోకంలో ఉన్న వాటి కోసం బ్రతుకుతానని చెప్పలా. అర్థమైందా? నేను రెండింటి మధ్య కొట్టుకులాడుతున్నాను అంటాడు. నా జీవితంలో ఇదిగో నేను త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుతో ఉండాలన్న ఆశ నేను కలిగి ఉన్నాను. చూడండి, భూమి మీదే ఉన్నాడు, భూ సంబంధమైన ఆలోచనలు తన జీవితంలో లేవు. సంఘంలో ఉంటున్నాడు, సమాజంలో ఉంటున్నాడు, ఈ లోకమే జీవితం అని చెప్పట్లా. ఇది వెడలిపోయి నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోయే ఒక కాలం వస్తుంది అని పరలోకాన్ని చూశాడు. పరలోకములో ఉన్న ప్రభువుని చూశాడు. తను వేసే ప్రతి అడుగులో దేవుణ్ణి చూశాడు.
యేసుక్రీస్తును ముందు పెట్టుకుని నడిచాడు. యేసుక్రీస్తుని తన అడుగు జాడల యందు నిజంగా తను నడిచి మళ్ళా తను వెనుక ఉన్న శిష్యులకు కూడా తను మాదిరికరమైన జీవితాన్ని కలిగించాడు. తను యేసుక్రీస్తుని ఎలా అనుకరించాడు, శిష్యులకు కూడా అలాంటి విశ్వాస సంబంధమైన మాదిరిని చూపించిన ఒక గొప్ప గురి ఉన్న సేవకుడు అపోస్తలుడైన గురి. నువ్వు కూడా అంటావు ఇల్లు ఉండాలి కాదట్లా, ఇల్లే జీవితం కాదు. ఈ లోకంలో డబ్బు, బ్రతకడానికి డబ్బు కావాలి, డబ్బే జీవితం కాదు. డబ్బు కోసం దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం, డబ్బు కోసం, పని కోసం నువ్వు దేవుడిని పక్కన పెట్టడం, నీ పని నీ దేవుడుగా, నీ డబ్బే నీ దేవుడుగా, ఈ లోకంలో ఉన్న నీ ఆలోచనలు నెరవేర్చుకోవటమే అదే ఒక ఉద్దేశం కలిగి జీవించే మనుషులందరికీ ఈ రోజున దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏంటి నీ గురేంటి? వాట్ ఈజ్ యువర్ గోల్? నీ గమ్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవటమేనా? అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇదిగో వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగన పడుతుంది. ఆయన గురేంటి? ఆయన చెప్పిన మాట ఏంటి? గురి ఎద్దుకే పరిగెత్తుతూ ఉన్న యేసుక్రీస్తు నందు ఉన్నతమైన పిలుపు, దేవుడి నన్ను ఉన్నతమైన తన ప్రత్యేకమైన పిలుపుతో నన్ను పిలిచాడు. అలాంటి ప్రత్యేకమైన పిలుపుని దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు నాకు ఇచ్చే బహుమానం అన్నాడు 14వ వచనం. యేసుక్రీస్తు నాకు ఇచ్చే బహుమానం పొందాలని. ఈ భూ సంబంధమైన బహుమానాలు కొంతవరకే. ఈ సన్మానాలు భారత రత్న ఇచ్చిన, అదేనా ఈ లోకలు ఎలాంటి గొప్ప బిరుదిచ్చినా, ఎలాంటి సన్మానం చేసినా అవన్నీ ఈ భూ సంబంధమైనవే. కానీ దేవుని ప్రజలారా, దేవుణ్ణి కలిగి దేవుని విశ్వసించిన ప్రజలకు దేవుడు ఇచ్చే బహుమానం పరలోక రాజ్యం. అందుకే పౌలు చాలా స్పష్టంగా తెలియ, ఆ రాజ్యం కోసం ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా నేను కంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకు? పనికిరాని అని చెప్పాడు. డబ్బు పనికిరాని, అధికారం. పౌలును కూడా ఆ రోజుల్లో పూజించాలనుకున్నారు. అలాంటి గొప్ప పరిచయం చేసిన పౌలు ఏ రోజు కూడా తన గురించి తను చెప్పుకోవాలా. క్రీస్తు 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 కోసమే. అందుకే బ్రతుకుత క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతికితే నా ప్రభువు కోసం బ్రతుకుతా, చనిపోతే ప్రభువు కోసం చనిపో. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా, తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. 23వ వచనం చదువు చూడండి. 22వ వచనం, మొదటి అధ్యాయము 22వ వచనం. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పని ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుంటున్నో నాకు తోచలేదు. 23వ వచనం అన్నాడు, ఈ రెండిటి మధ్య ఇరుకురబడి ఉన్నాను. నేను వెడలిపోయి నా క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ కలిగి ఉంది. చూడండి ఏమంటున్నాడు తెలుసా, నేను ఇరుకున పడ్డాను, రెండు ఆలోచనల మధ్యలో నేను నలిగిపోతున్నా. నా ప్రభు దగ్గరికి త్వరగా వెళ్ళిపోవాలి, నా ప్రభువుతో ఉండాలని ఆశ, నా ప్రభువుని చూడాలని ఆశ. నా యేసు ప్రభు అన్నాడు. అర్థమైందా? నేను వెడలిపోయి ఈ క్రీస్తుతో కూడా ఉండవలనని, అర్థమైందా? క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ కలిగి ఉన్నా. చూడండి, తన ఆలోచన, తన గురి ఏంటో తెలుసా? దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ప్రభువుని చూడాలి. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఇంకా కొంతకాలము ఈ లోకంలో కూడా ఉండాలనుకుంటున్నా. అది నాకు మరీ మేలని ఏమన్నాడంటే 24వ వచనంలో, ఆయనను నేను శరీరం ముందు నిలిచియుట మిమ్మల్ని బట్టి మరి అవసరమై ఉంది. నీడేంటి తెలుసా? అక్కడ అవసరాన్ని బట్టి నేను మీకోసం బ్రతకాలనుకుంటే, సంఘం కోసం బ్రతకాలనుకుంటున్నాను. ఒకటి ప్రభువు కోసం బ్రతకాలనుకున్నాడు, ప్రభువు కోసమే జీవించాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు కొరకు బ్రతకటమే ఒక గురిగా పెట్టుకున్నాడు. రెండవది, ఒకవేళ నేను ఈ లోకంలో బ్రతకాలి అని అనుకుంటే ఒక అవసరం ఉంది. అవసరం ఏంటి తెలుసా? మీ అందరినీ కూడా యేసుక్రీస్తు స్వారూప్యములోనికి మార్చు. సంఘం కోసం బ్రతకాలనుకున్నాడు.
అర్థమైందా? అంతేగాని తను కుటుంబాన్ని కట్టుకుని తన కుటుంబాన్ని గొప్ప చేసుకోవటం కోసమని బ్రతికిన వాడు కాదు. ఆ రోజుల్లో పౌలు గారి భార్య దేవుణ్ణి కలిగి ఉండి ఫ్యామిలీని కాస్త నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి పౌలును కూడా వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ రోజుల్లో. అర్థమైందా? అంటే కుటుంబానికి కూడా తన విలువ, యేసుక్రీస్తుకి ఇచ్చిన విలువ తన కుటుంబం ఎవరికి ఇవ్వాల అంటే యేసుక్రీస్తుని ఎలా ఘనపరిచాడో ఒకసారి జ్ఞాపకం చేసు. అర్థమైందా? తన భార్యను సన్మానించాలా, తన కుటుంబాన్ని గొప్పదిగా చేసుకోవాలా. అందుకే యేసుక్రీస్తుని కలిగి జీవించటంలో, యేసుక్రీస్తుని ఘనపరచటంలో నిజంగా తన కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేసుకున్నాడు అలాంటి వాడు పౌలు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను బ్రతకాలనుకుంటే నా కుటుంబం కోసం కాదు, ఎవరు ఏమైపోతే నాకెందుకు, నేను నా కుటుంబం కోసం బ్రతుకుతానని మనం అనుకుంటాం, అంతేనా? కానీ ఇక్కడ అంటున్నాడు, నేను నా ప్రజల కోసం బ్రతకాలనుకుంటున్నా, సమాజంలో ఉన్న వారి కోసం బ్రతకాలనుకుంటున్నా, యేసుక్రీస్తు బిడ్డలుగా మార్చడం కోసం అని, యేసుక్రీస్తు పని కొరకు నేను ఉండాలనుకుంటున్నాను అన్నాడు. వెళ్తేనేమో దేవుని దగ్గరికి త్వరగా వెళ్ళిపోవాలనుకున్నాడు. నా ప్రభుని, నా యేసు ప్రభుని చూడాలన్న ఆశ నాకు ఉంది. అలాంటి నా కోసం నా ప్రాణం ఇచ్చిన, నా కోసము తన విలువైన ప్రాణము ఇచ్చిన యేసు ప్రభువుని నేను ఎప్పుడు చూడాలా అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ కలిగి ఉన్నాడు. అది ఒక గురిగా పెట్టుకున్నాడు. రెండవది, ఒకవేళ నేను ఈ లోకంలో బ్రతకాలనుకుంటే ఒక అవసరాన్ని బట్టి ఉండాలనుకుంటున్నా. అదేంటో తెలుసా? ప్రజలందరి రక్షణ కొరకు నేను ఉండాలనుకుంటున్నా, యేసుక్రీస్తు సువార్త కొరకు బ్రతకాలనుకుంటున్నా. ఈ రోజున మన జీవితంలో నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావంటే ఒక గురి లేదు. నువ్వు ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నావు? సరైన గురి లేదు. నువ్వు చెప్తావు, అందులో నా పిల్లల కోసమే బ్రతకాలనుకుంటున్నాను. తల్లి అంటది, నా బిడ్డల కోసమే బ్రతకాలనుకుంటున్నాను. పిల్లలు, ఇదిగో నా తల్లిదండ్రుల కోసమే బ్రతకాలి, వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఈ భూ సంబంధమైన ఆలోచనలు. కానీ నువ్వు బ్రతకాల్సింది ఈ భూ సంబంధమైన వ్యక్తుల కోసం మాత్రము కాదు. మన కోసం తనను తాను అర్పించకుండా ఈ భూమిలో ఉన్న ప్రతి మనిషిని రక్షించటం కోసం యేసుక్రీస్తు వారు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి క్రీస్తు బిడ్డలుగా బ్రతకటం అన్నది అది ప్రధానమైన విషయం. ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నా, ఏ పని చేసుకుంటున్నా, క్రీస్తు కొరకు మనం బ్రతకటం అన్నది చాలా ప్రత్యేకమైన ఒక ప్రధానమైన గురి అనే విషయాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే పౌలు అన్నాడు, నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే క్రీస్తు కోసమే చనిపోతాను, ఇంకా వేరేది నాకు వద్దు. అదేనా మన హృదయాల్లో రాసుకోవాలి, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అలానే కుటుంబ జీవితం కలిగి జీవించొద్దని చెప్పట్లా. కుటుంబం దేవుడు ఇస్తే కుటుంబం ద్వారా దేవునికి ఘనత, ఉద్యోగం దేవుడు ఇస్తే ఉద్యోగం ద్వారా దేవునికి ఘనత. నువ్వు పని చేసేదానివైతే ఆ పని ద్వారా దేవునికి ఘనత. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువుకి ఘనత తీసుకొచ్చే బిడ్డగా ఉండాలి. కానీ నీ అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా? గురి ఏంటో తెలుసా? పరలోకమే యేసుక్రీస్తు. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని మర్చిపోవాలి. ఈ లోక సంబంధమైన జీవితాన్ని మర్చిపోయి క్రీస్తు పిలిచిన పిలుపును దృష్టిలో పెట్టుకొని ఆయన ఇచ్చే ఉన్నత బహుమానం పొందవలనని, ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానం, పరలోక సంబంధమైన బహుమానం పొందాలని గురి ఎద్దుకు పరిగెత్తుతున్నా. ఏంటా గురి? యేసుక్రీస్తు. క్రీస్తు కోసం బ్రతుకుతున్నాడు, క్రీస్తు కోసం జీవిస్తున్నాడు, క్రీస్తు సమాజం కోసం, క్రీస్తు బిడ్డల కోసము ఆయన బ్రతుకుతూ చివరికి క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. అపోస్తలుడైన పౌలు తెలుసా? క్రీస్తు కోసం చిరఛాదనం చేయబడ్డాడు. తనకు ముందే తెలిసిపోయింది, ఇదిగో నేను మరలా వస్తానన్న ఆశ లేదు. పౌలు యొక్క 3వ మిషనరీ జర్నీలో చెప్తాడు, ఇదిగో నేను మరలా వస్తాననుకోవట్లే, ఎందుకంటే రోమా సామ్రాజ్యము నన్ను చంపివేయడానికి కుట్ర పన్నుతూ ఉంది, ఇదిగో నేను క్రీస్తు కోసం చనిపోవటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అలాగే చెప్పబడ్డాడు. వాళ్ళ ప్రాణాలను వాళ్ళు ఏ ప్రియమైనదిగా ఎంచుకోవాలా, యేసుక్రీస్తు
పిలిచిన పిలుపు కోసము వాళ్ళకి కలిగిన ధనాన్ని ఇవ్వటమే కాదు, ఈ లోకంలో సమస్తాన్ని నష్టముగా ఎంచుకోవటమే కాదు, కానీ చివరికి వాళ్ళ ప్రాణాలను సైతం ఏం చేశారు? క్రీస్తుకి అర్పించేశారు. అర్థమైందా? అది త్యాగం అంటాం. అవసరాలను బట్టి ఈ లోకంలో దేవుణ్ణి అడ్డం పెట్టుకోవటం కాదు. అవసరం వస్తే ప్రభు అని ప్రార్థన చేసుకోవటం, అవసరం లేకపోతే ప్రభు సన్నిధిని నిలిపెట్టేయటం. అవసరాల కోసం భక్తి చేసే ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? పౌలు అంటాడు, ఇది అవసరమును బట్టి నేను ఈ లోకంలో ప్రభు పని కొరకు జీవించాలనుకుంటున్నా. ఇంకా శరీరంలో కొంతకాలం ఉండాలనుకుంటున్నా, లేదు ప్రభు పిలిస్తే ప్రభు కోసం వెళ్ళిపోవాలనుకుంటున్నాను. బ్రతికినంత కాలము ప్రభు కోసమే బ్రతుకుతాను, ప్రభు పని కొరకే బ్రతుకుతాను, ప్రభువుని కోసం కొంతమందిని ఏర్పాటు చేయాలని, ఇదిగో నా పరుగు కడమట్టిస్తానని నేను ఆశపడుతున్నానని చెప్పిన పౌలు యొక్క ఉద్దేశాన్ని ఒకసారి చూడండి. మన జీవితంలో కూడా మనం బ్రతకటం మన కోసమే కాదు, క్రీస్తు కోసం బ్రతకాలి. అర్థమైందా? ఆ గురిని మనం ఎప్పుడైతే లక్ష్యాన్ని పెట్టుకుంటామో ఈ లోకములోనూ ప్రభువు దగ్గర మనం యుగయుగాలు ఆనందంగా బ్రతుకుతాం. అది దేవుడు మన జీవితంలో ఆయన కలిగి ఉన్న, లేకపోతే యోచిస్తున్న, ఆలోచన చేస్తున్న ఒక గురి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తుని మనం ముందు పెట్టుకొని లోకం కోసం కాకుండా యేసుక్రీస్తు బిడ్డలుగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడుగా ఉండని కాక ప్రార్థన చేసుకున్నాం. తలలు వచ్చండి. ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఈ లోకంలో దేనిని గురి